హాయ్ అందరికీ, వెల్కమ్ టు చందు వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా సొరకాయ కర్రీలో పాలు వేసి వండారా? వండకపోతే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ముందుగా పెద్ద సొరకాయ తీసుకొని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై బౌల్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక అల్లం, పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయాక సొరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం సొరకాయ ఉడికినాక తగినంత కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసి కలుపుకున్నాక కొంచెం ఉడికినాక ఒక గ్లాస్ పాలు తీసుకొని పోయాలి. పాలు వేసినాక మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా చిక్కగా అవుద్ది. తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి పాలు చిన్న గ్లాసు సరిపోతాయి. తర్వాత ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అంతే. ఏంటో